హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ఈ వర్తమానంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక విశేష అంశాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. హింసని ఎత్తి చూపించాలంటే అహింసే మార్గం. అలాగే బూతులు మాట్లాడే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలంటే యువతర వాళ్ళు సంస్కారయుతమైన భాష వాడాలి. ఇది నేను పోసాని కృష్ణమురళి వీడియోల్లోనూ, ఆ శ్రీరెడ్డి అనే ఆమెని రిఫర్ చేస్తూ ఉన్న దాంట్లోనూ నేను చాలాసార్లు కామెంట్గా చెప్పి ఉన్నాను కూడాను. అయినా ఎవరి ఇచ్చ వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఒక సలహా ఇవ్వగలమే కానీ ఆర్డర్ అయితే చేయలేం కదా. ఎందుకంటే ధర్మాన్ని ఆదేశించలేం, ఉపదేశించగలం అని పెద్దలు అంటారు. అంచేత ఈ పోసాని కృష్ణమురళి అనే అతని వీడియోలు నేను కొన్ని చూశాను. భాష పరమ దారుణంగానే. అవతల వాళ్ళు అలాగే అంటారు, వాళ్ళకి ఆ భాషలోనే చెప్తేనే అర్థం అవుతుంది. అంటే ఏమైంది ఇప్పుడు? రెండు చేతులా చప్పట్లయింది. అశ్లీలతని, అసభ్యతని ఎత్తి చూపించాలంటే ఇటువైపు శీలత ఉండాలి, సభ్యత ఉండాలి. అలాగే అధర్మాన్ని ఎత్తి చూపాలంటే ఇటువైపు ధర్మం ఉండాలి. అది జగన్ వర్గీయుల్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే ఎత్తి చూపించేప్పుడు నేను ధర్మబద్ధంగానే ఉన్నాను. యూ కెన్ చెక్ మై లైఫ్ స్పాన్. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ అమ్మ ఒడి బ్లాగ్. యూ కెన్ వెరిఫై ఇట్. పోలీస్ స్టేషన్లలో కూడా మీరు ఏ పోలీస్ స్టేషన్లలో ఈ వ్యవహారం రికార్డ్ అయ్యిందో, శ్రీశైలం పోలీస్ స్టేషన్, పెదకాకాని పోలీస్ స్టేషన్ కూడా మీరు వెతికి చూసుకోవచ్చు. నాకే అభ్యంతరం లేదు, ఎందుకంటే నా జీవితంలో ఏ చీకటి కోణము లేదు గనక. కాబట్టి ఇప్పటికైనా చెంబా కూటమిని, వాళ్ళ మోసాల్ని ఎత్తి చూపించాలంటే సభ్యమైన భాషతో తార్కికంగా ఎత్తి చూపించండి. అంతే తప్ప బూతులకి బూతులే సమాధానం అంటే దొందే అయి కూర్చుంటుంది. ఒకటి ఇసుక తక్కడైతే ఇంకోటి పేడ తక్కడవుతుంది, భేదం ఏమీ ఉండదు. కాబట్టి పెత్తందారులకు వ్యతిరేకంగా సామాన్యుల కోసం పోరాటం అనేటట్లయితే దాన్ని సభ్యతా సంస్కారాలతో తార్కికంగా ఎక్స్పోజ్ చేయండి. బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉంటేనే ఇవి చేయగలం. అసలు ఇది నేను నారాయిస్టులకు చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి అసలు దీన్ని అర్థం చేసుకుంటే మెదడే లేదు. నోరెత్తితే బూతులు తప్పితే మరొకటి రావు. చివరికి భజగోవిందమో లేకపోతే నీతి శాస్త్రపు శ్లోకాలు, గీతా శ్లోకాలు చెప్పిన వీడియోలకు కూడా వాళ్ళు నువ్వు